విఎం ఆదిత్య గారికి, పద్మిని మేడం గారికి, గురువు గారు రఘు గారికి, సత్యభాష గారికి, మౌలి గారికి, ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఒక్క అడుగు టైటిల్ ఫస్ట్ కృష్ణరాజు గారు టైటిల్ రిలీజ్ చేశారు. ఈ టైటిల్ నేను డైరెక్షన్ చేయాలని ఈ సినిమాని చాలా దగ్గర ఛత్రపతి వచ్చినప్పటి నుంచి ఆ టైటిల్ రిలీజ్ చేసి పెట్టుకున్నారు. నా దగ్గర ఎన్నోసార్లు చెప్పారు ఆయన చేయాలని. ఒక టైంలో ఒక నేను చేయకపోతే సముద్రం మీతో చేత చేపిస్తానని చెప్పినారు చెప్పున్నారు నాకు అప్పుడు కృష్ణరాజు గారు. ఆ తర్వాత టైటిల్ అప్పుడు ప్రొడ్యూసర్ గా చేస్తానని రాజీవ్ గారు ఆయన కూడా మాట్లాడినా మామూలుగా టైటిల్ ఉందా సార్ ఉంది అని చెప్పారు. సో నిన్న మా నాన్న వచ్చి నా దగ్గరకు వచ్చి ఇట్లా అని చెప్పి ఎప్పుడు అడిగాను టైటిల్ రిలీజ్ చేశారా, పర్మిషన్ తీసుకున్నారా, అయిందా ఛాంబర్లో అంటే అయిందండి అని చెప్పారు. సో అటువంటి ఒక గొప్ప టైటిల్ మీరు చేస్తున్నందుకు శేఖర్ మహేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే పెద్ద హిట్ కావాలి కృష్ణరాజు గారు ఆ కళ పేరు నిలబెట్టండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే దీని మీద కూడా మేము స్పిరిట్ అనే సినిమా కూడా ఇక్కడికి వచ్చాం. ఆ టైటిల్ కూడా వాళ్ళు చేసుకున్నారు అన్నీ ఇట్లా టైటిల్స్ వివాదాలు జరుగుతూ ఉన్నాయి. సో వచ్చి ఫంక్షన్కి వస్తున్నాం జరుగుతూ ఉండేసరికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకని నేను ఆ రోజు శేఖర్ మాస్టర్ గారిని అడిగాను, మాస్టర్ గారు చేశారని చెప్పి చేశామన్నారు. సో ఎంటైర్ ఈ టీంకి కంగ్రాట్స్ చెప్తూ ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. Thank you so much. Next, Directors Association President V.N. Aditya గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా ఈ వేదికను అలంకరించిన పెద్దలు, నిర్మాత, మాకందరికీ నటుడిగా కంటే ముందు నిర్మాతగా పరిచయం అశోక్ కుమార్ గారు. ఆయన నాకు చాలా ఇష్టం. అది చెప్పకపోతే ఆయన ఉన్న స్టేజ్ మీద చెప్పాలని ఎప్పటి నుంచో కోరిక. 98లో మేము న్యూజిలాండ్ కి ప్రేమంటేదర మూవీకి వెళ్ళినప్పుడు ఇంకా రేపు మాపు డైరెక్టర్ అవుతామన్న ఒక ఫైర్ లో పనిచేస్తున్నప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భుజం మీద చెయ్యేసి పొద్దున్నే న్యూజిలాండ్ లో బస్ ఎక్కుతూ నీకు ఆంటర్ప్రెనర్స్ అందరిలో నువ్వు తొందరగా మంచి డైరెక్టర్ అవుతావమ్మా అన్న ప్రొడ్యూసర్ అశోక్ గారు. నీకు నిజంగా చాలా రుణపడి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఎవరైనా మీరు ఒక హిట్ సినిమా తీస్తారన్నా, ఒక మీరు తొందరలో డైరెక్షన్ చేస్తారన్నా అంత ఎక్సైట్మెంట్ రాకపోవచ్చు, కానీ అప్పుడున్న పరిస్థితుల్లో అది చాలా అవసరమైన కాన్ఫిడెన్స్. ఎందుకంటే అసలు ఫ్యూచర్ ఏంటో తెలియదు. అలా నా మొదటి అడుగు మనసంతా నువ్వేతో పడిందా ఆ కాన్ఫిడెన్స్ లోనే హిట్ కొట్టేసి ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయనతో రకరకాల సందర్భాల్లో కలుస్తూ ఉన్నా కానీ ఇలాగా స్టేజ్ షేర్ చేసుకుని నేను డైరెక్టర్ అవుతాను అన్న ఆయన పక్కనే డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూర్చోవడం నాకు చాలా బాగుంటుంది. అది అలాంటి మంచి, అంటే చాలా హానెస్ట్ అండ్ హంబుల్ పర్సన్ ఆయన. అండ్ వెరీ రిలీజియస్. నాకు పర్సనల్ గా చాలా ఇంటరాక్షన్ ఉంది కాబట్టి. అండ్ అలాగే మన సత్య మాస్టర్, ఆయన ఎంత కష్టపడతారంటే ఆయన జర్నీని ఆల్మోస్ట్ ప్యారలల్ గా చూస్తూ వచ్చాను. సత్య మాస్టర్ గారు నిజంగా ఆయన అంటే చాలా ఇష్టం. ఇంకెక్కడే కదా, అమెరికాలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే మా ఎంవి రఘు గారు, ఆయన ఇవాళ అంటే ఓపెన్ గా చెప్పారు, ఆయన ఫేస్ టు ఫేస్ వింటే మొట్టిగా వేస్తే మనకు లాభం, మనం వినకపోతే ఆ మొట్టికాయని మనం పట్టించుకోకపోతే ఆయన ఫేస్బుక్ లో కూడా పెడతారు, అది మనకి నష్టం. అందుకని రఘు గారు మనకి ఎంత మంచి గురువు అంటే ఆయన ఎన్నో అద్భుతమైన ఇన్స్టిట్యూట్లకి ఆయన ట్యూటర్ గా కూడా, ఆయన నాట్ ఓన్లీ సినిమాటోగ్రాఫర్ అండ్ డైరెక్టర్, ఆయన మంచి కథలు రాసుకుని ఒక యంగ్ రైటర్ ఇండస్ట్రీలో ఇవాళ ఒక ఆపర్చునిటీ కోసం ఎలాగ కంపీట్ చేస్తారో తన సాటి టాలెంట్ తోటి ఎంవి రఘు గారు అలా పిచ్చిడక్కులు పంపిస్తారు. ఆయన రాసుకున్న కథలు అది నిజంగా గొప్ప ఇన్స్పైరింగ్ ఉంటుంది సార్. అంటే మీ జీల్ అండ్ ఎంతూజియాజం టువర్డ్స్ సినిమా మీలాంటి వాళ్ళ వల్లే. మీరు సంగీతం శ్రీనివాసరావు గారు అండ్ ఏజ్ లో చాలా డిఫరెన్స్ ఉంది, ఆయనతో పోల్చాను. అంటే మీ ఎంతూజియాజం వల్ల మాకు చాలా ధైర్యంగా ఉంటుంది. ఇవాళ ఒక ఆఫర్ లేకపోయినా
ఏ ఏజ్ లో అయినా, ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్, ఏ ఏజ్ లో అయినా అనుకున్నది సాధించగలుగుతామన్న ఒక కాన్ఫిడెన్స్ రఘు గారు ఎప్పుడు ఇస్తూ ఉంటారు. అలాగే పద్మిని నాగులపల్లి గారు, ఆవిడ సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తెలుసు. మొదట వాళ్ళ హస్బెండ్ పరిచయం రావు గారు, ఆ తర్వాత ఆవిడ అక్కడి నుంచి ఆవిడ ఎన్నో పదవుల్లో మన ఇండస్ట్రీకి సర్వీస్ చేస్తూనే ఉన్నారు. ఒక ప్రొడ్యూసర్ గా కాకుండా రీసెంట్ గా సెన్సార్ బోర్డు అడ్వైజరీ మెంబర్ అయినందుకు కంగ్రాచులేషన్స్ మేడం. అలాగే మురళి గారు ఆర్టిస్ట్, మా సముద్రనయ్య గురించి చాలా ఎక్కువ చెప్పాల్సి వస్తుందని, ఆయన మా డైరెక్టర్స్ అసోసియేషన్ లో వైస్ ప్రెసిడెంట్, అలాగే ఇప్పుడు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. సో చాలా సౌమ్యుడు, మంచి దర్శకుడు, బ్రహ్మాండమైన సినిమాలు సక్సెస్ఫుల్ గా కెరీర్ రన్ చేస్తున్న ఆయన ఇప్పుడు ఇండస్ట్రీని చాలా సక్సెస్ఫుల్ గా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రన్ చేయడానికి 2 కీలక బాధ్యతలు వహిస్తున్నారు. అన్నయ్య, ఆల్ ది బెస్ట్ మీకు. ఆయన నాకంటే ముందు మాట్లాడినప్పుడు ఆయన అన్నయ్య అనేస్తాడు, ఎందుకంటే ఏజ్ ఎక్కడ, మా ఇద్దరికి ఆ గొడవ ఉంది. ఎవరు ఇద్దరు ఏది తెలియకూడదని ఒకళ్ళు అన్నయ్య అనుకుంటున్నారు, అదే తప్పుగా అనుకోకండి. అండ్ ఇప్పుడు యాక్చువల్ గా హీరో ఆఫ్ ది డే మ్యామ్, మీకు మీ పేరు నాకు సడన్ గా స్ట్రైక్ అవ్వట్లేదు, కానీ ఏదో ఒక ఈవెంట్ లో మీరు వచ్చినప్పుడు హీరోయిన్ కంటే ఈవిడ బాగున్నారు, వీళ్ళని పెట్టేది హీరోయిన్ చెప్పాను నేను. ఆ పిలిచిన వాళ్ళకి నాకు ఇందాక నుంచి తనుకున్నాను అది మీరేనా కాదా అని. అయితే అలా ఇవాళ అసలు మీరు హీరోయిన్ గా ప్రమోట్ అయిపోయారు, ఎందుకంటే హీరోయిన్ లేదు అసలు ఇక్కడ. అప్పుడన్నా కంపారిజన్ కి ఒకళ్ళు ఉండే. మీరు చెప్తే ఇంకా. సో ఇప్పుడు మన శేఖర్, ఆయన యాక్చువల్ గా ఒకే సినిమాతో 3 అడుగులు వేసాడు. ఆయన అన్నింటికంటే రిస్కియస్ట్ స్టెప్ నిర్మాత, అన్నింటికంటే రిస్క్ అది. ఇప్పుడు అంటే రేమో ఇంకా నాకు టచ్ లో ఉంది, అనవసరంగా రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉంటుంది. ఇప్పుడు పబ్లిక్ గా అలా కంపేర్ చేయలేను ఏమనుకో, మీరు మీలాగే బాగున్నారు. అయితే మన శేఖర్ గారు, ఆయన ఒక యాక్టింగ్ ట్రైనర్ గానే కాదు, ఆయన హీ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ వెరీ ఫైనెస్ట్ పెర్ఫార్మర్ ఆయన. సో చాలా మంచి ఆర్టిస్టు. ఆయన్ని ప్రూవ్ చేసుకోవటానికి ఇండస్ట్రీలో చాలా మంది అవకాశాలు ఇవ్వగలిగినన్ని పరిచయాలు ఉండి కూడా ఆయన ఒక కథ రాసుకుని, ఆ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ తో పాటు ఆయన నిర్మాత అయ్యి హీరో అయ్యి, సో ఇంత అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అనటానికి ఈ ఏకముఖం నిర్వచనం. సో ఇది చాలా కష్టమైన పని ఆయన. బట్ ఒక మంచి పవర్ఫుల్, అందరూ యాక్సెప్ట్ చేసిన ఒక పవర్ఫుల్ టైటిల్ తోటి వస్తున్నారు. సో ముందు టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండింది. సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు మన అంకురం సినిమాకి రాశారు, ఉమామహేశ్వరరావు గారు రేవతి గారి మీద పిక్చర్ చేసింది. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అని. అది అనుకోకుండా అశోక్ బాబు ఇందాక ఆయన స్పీచ్ లో చెప్పారు, అటో ఇటో ఎటో వైపు నడవకండి, ఒకవైపు నడవండి. ఆయన శాస్త్రి గారు రాసిన పాట ఎటువైపోయినా ఒక అడుగుతో మొదలు పెట్టాలి ప్రయాణము అన్నది ఇన్స్పైరింగ్ గా తీసుకొని ఆయన చెప్పినట్టు ఫోకస్డ్ గా అంటే వీళ్ళిద్దరు పెద్దవాళ్ళని కలిపి మీరు మీ కెరీర్ ని చాలా ఫోకస్డ్ గా మంచిగా స్టార్ట్ చేయండి. ఈ సినిమా ఇంకా ఇప్పటి నుంచి ఆయన బాధ్యత అయిపోయింది. ఇక్కడ నుంచి మన మీడియా మిత్రులు, మన ఆడియన్స్, ఈ కంటెంట్ వదులుతుండగా మన సోషల్ డిజిటల్ ప్రమోటర్స్, వీళ్ళందరూ కలిసి మనం ఎంతగా దీన్ని భుజాన్ని వేసుకుని ఇక్కడి నుంచి మిగిలిన రిలే 400 మీటర్స్ రిలేలో పరిగెత్తాల్సింది కంటెంట్. ఈయన వేయాల్సిన బేబీ స్టెప్స్ అన్ని అయిపోయి ఇక్కడ నుంచి ఈ కంటెంట్ వేసే మొదటి అడుగు ఇది టైటిల్ లాంచ్. సో డెఫినెట్ గా ఇది పబ్లిక్ లో మంచి యాక్సెప్టెన్స్ వచ్చి ఈ సినిమా ముందు ఈయనకి నిర్మాతగా లాభాలు వస్తే యాక్టింగ్ గా ఎప్పుడైనా ప్రూవ్ చేసుకుంటారు. సో డబ్బులు బాగా వస్తే తర్వాత సినిమా ఈయనే తీసుకుంటారు 2వ అడుగు. సో అందుకని అలా ఆగకుండా ఈయన కెరీర్ అడుగులో అడుగేసుకుంటూ అలాగ ముందరికి వెళ్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ది వెరీ బెస్ట్ మొత్తం క్యాస్ట్ అండ్ క్రూ అందరికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కిరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫ్యాకల్టీ అండ్ డైరెక్టర్ కిరణ్ గారు, హార్డీ వెల్కమ్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ. Thank you.
అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కిరణ్ కుమార్. అన్నపూర్ణ స్టూడియోలో ఇటు రావాలా, ఏమైనా బ్లాక్ చేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కిరణ్. అన్నపూర్ణ స్టూడియోలో ఇప్పుడు ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. వేదిక మీద ఉన్న వాళ్ళతో అందరితో ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదో చిన్న పని అభిమానంతో పనిచేసినాను. మురళీకృష్ణ రెడ్డి నాకు సీనియర్ ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో నాకు సీనియర్. నాకు మార్గదర్శకం చేసిన దాంట్లో మురళీకృష్ణ రెడ్డి ఉన్నారు. అలాగే విఎన్ నాయక్ గారి దగ్గర నేను పనిచేశాను. చాలా అభిమానం. అది ఒక సినిమా కూడా వర్క్ చేస్తున్నాను. అన్నయ్య గారు అంటే తెలియని వాళ్ళు లేరు, ఆయన దగ్గర పనిచేశాను. నేను మొదట ఈశ్వర సినిమా కస్టమర్ గా పనిచేశా. అన్నయ్య చాలా మంది తెలియదు అది. అన్నయ్య గారు చాలా ఆశీర్వించేవారు అనమాట. వచ్చి వర్క్ చేయమని వెళ్ళాను, వర్క్ చేశాను రెగ్యులర్ గా. ఈశ్వర సినిమా గారికి, జయంత్ సినిమా గారికి పనిచేశాను. నిర్మాత ఇక్కడ అదృష్టం. తర్వాత నేను ఏదైనా ఒక అక్షరం నేర్పిస్తున్నాను జనాలకి అంటే రఘు సార్. ఫిల్మ్ మేకింగ్ లో సినిమా గురించి 2 అక్షరాలు 10 మంది చెప్పాలి, తక్కువ రేట్ లో, ఫ్రీ ఫీజులో. అది ఇంపార్టెంట్ కదా. ఫిల్మ్ మేకింగ్ ఇస్ వెరీ కాస్ట్లీ, అందరికి తెలుసు, తెలియదు కాదు. అలాంటిది ఫ్రీ వర్క్ షాప్స్, చిన్న వర్క్ షాప్స్, ఎంతో కొంత ఇచ్చినా కూడా వర్క్ షాప్స్, అలాగే ఫ్రీగా వర్క్ షాప్ చేసిన దాంట్లో కూడా రఘు మాస్టర్ గారు మాకు ఎప్పుడు గురువు గారే. ఆయన దగ్గర 2 మొక్కలు నేర్చుకుని ఇంతగా ప్రొఫెసర్ పేరు తెచ్చుకున్నట్టే ఎంత ఆశీర్వాదం ఉండాలి ఆయనది. ఆయన 1000 మంది 1,00,000 మందికి నేర్పించారు. వారి ఆశీర్వాదంతోనే 2 పాఠాలు వేరే విద్యార్థులు నేర్పించగలుగుతున్నాను. ధన్యవాదాలు రఘు సార్, జీవితం మర్చిపోలేను. అలాగే వేరే మిత్రులు మాస్టర్ గారు ఉన్నారు. అలాగే శేఖర్ సార్ అన్నపూర్ణ స్టూడియోలో వర్క్ చేశారు. అంటే ఫిల్మ్ స్కూల్లో ప్రొడక్షన్ లో వర్క్ చేశారు. ఈజ్ మల్టీ టాలెంటెడ్. మంచి యాక్టర్, డైరెక్టర్, రైటర్, ప్రొడక్షన్ చాలా గ్రిప్ ఉంది. ఇంత ముందు కూడా ఒక సినిమా తీస్తున్నాడు. లక్కీగా ఫోన్ చేసి అన్నయ్య అది చేస్తున్నానంటే ఆల్ ది బెస్ట్ చెప్పాను. ప్లీజ్ వెల్కమ్ శేఖర్ సార్. హీజ్ మాకు బాగా పరిచయం. అన్నపూర్ణ స్టూడియోలో బాగా పనిచేస్తున్నారు. నియర్లీ నంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ పనిచేశారు. బాగా గ్రిప్ ఉంది ప్రొడక్షన్ మీద, వెరీ వెరీ గ్రిప్ ఉంది. అలాగే ఇన్వోల్ ప్రొఫెసర్, ఫ్యాకల్టీ కూడా మంచి గ్రిప్ ఉంది. ఆల్ రౌండర్. సో ఈ రోజు పిలిచారు కాబట్టి ఆల్ ది బెస్ట్. ఈ ఒక్క అడుగు ముందు 100 అడుగులు అవ్వాలని అందరికి తెలుసు. తప్పటి అడుగులు ఉంటాయి, మంచి అడుగులు ఉంటాయి, అందరికి తెలుసు. చిన్నప్పుడు మనం నడవకపోతే ఇక్కడ దాకా నడవలేం కాబట్టి ఈ అడుగు మీకు దేవుడు అదృష్టంగా పరీక్షించి ముందుకెళ్లాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఎవరి పేరు మర్చిపోయిన థ్యాంక్ యూ చెప్తున్నాను. మీడియా మిత్రులు థ్యాంక్ యూ. అలాగే శివన్ ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా నేను అంటే వీరి దగ్గరలో వర్క్ చేశాను. నేను మీరు బీర్ సార్ ఉన్నారు కదా, ఆయన దగ్గర కూడా నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. అప్పుడు నాకు వీరు కెమెరా కూడా నేర్చుకున్నాను. వాళ్ళ దగ్గర పని చేసుకుంటూ. ఇలా శివన్ చాలా మంది ఉన్నారు. ఈ ట్రాక్ రికార్డ్ లో చాలా మంది ఉన్నారు. ఆల్ ది బెస్ట్ శేఖర్ సార్. ఆల్ ది బెస్ట్ మీడియా. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ద రియల్ రోల్ మోడల్ మా శేఖర్ మోడల్ మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Yeah, Center. So, very good evening, all of you. And so, very good evening to వేదిక పైనటువంటి సినీ పెద్దలు వాళ్ళందరికీ ఈ టైటిల్ లాంచ్ ఈవెంట్ లాంచ్ చేయడానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాదాభివందనం చేస్తున్నాను. సో యాజ్ సముద్ర సార్ సైడ్, సో వాట్ ఎవర్ నాలెడ్జ్ ఐ హ్యావ్, సో నాకేంటంటే బేసికల్ గా ఎవ్రీథింగ్ అంటే ఫిలిం ఇండస్ట్రీ బేసికల్ గా మోస్ట్లీ ఏంటంటే ట్రై చేస్తుంటారు బేసికల్ గా లక్కీ లాటరీ లాగా. అలా కాదు, ఇది ఒక ప్రొఫెషనల్ ఇండస్ట్రీ. ఫిలిం ఇండస్ట్రీ లైక్ ఇది ఆల్సో ఐటీ ఇండస్ట్రీ, దానికన్నా ఇంకా చాలా గొప్ప ఇండస్ట్రీ ఇది. ప్రొఫెషనల్స్ గా ఉండాలని చెప్పేసి నేను త్రో ఎడ్యుకేషన్ గా అన్ని బేసిక్స్ అన్ని నేర్చుకొని అండ్ ఆఫ్టర్ దట్ ఫిలిం మేకర్స్ అంటే కొత్త వాళ్ళు కూడా డిఫరెంట్ ఫిలిం స్కూల్లో ఐ వర్క్డ్ అండ్ వాళ్ళు కూడా ట్రైన్ చేస్తూ ఐఎమ్ స్ట్రగుల్లో అంటే చాలా సినిమా కష్టాలు అందరికీ తెలుసు కాబట్టి మీకు నేను కూడా అందులో ఒక భాగంగా చాలా ట్రై చేశాను. బట్ ఆపర్చునిటీ ఇంకా రాలేదు. బట్ దెన్ ఐ డిసైడెడ్, సో నాలాగా అందరూ ట్రై చేస్తుంటారు బట్ ఎవరో ఒకరు ఆపర్చునిటీ ఇవ్వాలి కదా. సో నేను ఒక స్టేజ్ లో ట్రై చేసి చాలా ఇయర్స్ తర్వాత దెన్ ఐ డిసైడెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైయింగ్ ద ఆపర్చునిటీ లెట్స్ క్రియేట్ ద ఆపర్చునిటీ అని చెప్పేసి నేను ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసుకొని అండ్ నాతో పాటు ఈ ఫిల్మ్ మేకర్స్ ట్రైన్ అయిన వాళ్ళతో కూడా కొత్త వాళ్ళతో సినిమా తీయాలని చెప్పేసి ఒక లెట్స్ గో అని ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ తీశాను. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫీచర్ ఫిలిం. సో ఇది బేసికల్ ఏంటంటే ఈ ఈవెంట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇలా ఇందాక సమ్మర్ గారు చెప్పినట్లు ఏదైనా మనం బేసికల్ గా ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మన కథ మనం రాసేసుకొని అంటే ఎలా అంటే ఒక ప్రాసెస్ లేకుండా డిఫరెంట్ గా చేసే వీ విల్ నాట్ బికమ్ ఏ ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్స్. ద ఇండస్ట్రీ నీడ్ ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్స్ అంటే నేను ఫిక్స్ అయ్యాను. ఏ చిన్న స్టెప్ చేసినా సరే చిన్న పెద్ద సినిమా త్రో ప్రొసీజర్ అంటే ఇండస్ట్రీ నార్మ్స్ ఏమున్నాయి, ఫస్ట్ టైటిల్ లాంచ్ అంటే ఎలా చేయాలి, దాన్ని ఏ టు జెడ్ నేను క్లారిటీగా అన్ని ప్రొసీజర్ కనుక్కొని
సో దాన్ని ప్రొడక్షన్ శ్రీ క్రియేషన్ వెరీ లాంగ్ గా క్రియేట్ చేశాను. అండ్ సో ఐ వర్క్ విత్ దేవకట్ట గారు, అండ్ థ్యాంక్స్ టు దేవకట్ట గారు, ఈ బ్లెస్డ్ మీ బికాస్ సమ్ బిజీ షెడ్యూల్ ఇన్కమ్. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో నేను సార్ దగ్గర వర్క్ చేశాను, బట్ ఆ నాలెడ్జ్ తో అండ్ అట్లా ప్రొడక్షన్ లో రకరకాల వర్క్ చేసి, సో ఐ నో ద బేసిక్ నాలెడ్జ్ అని చెప్పేసి నేను ఒక డే స్టెప్ తీసుకున్నాను. బట్ ఈ ఒక్కడు అనే సినిమాకి ఆల్మోస్ట్ ఐ హావ్ రిటన్ 100 టైటిల్స్. సో విత్ మై టీమ్ ఆల్ విల్ డిస్కస్. బట్ ఏదైనా సరే ఒక పాజిటివ్ సినిమా ఇస్ నథింగ్ బట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్, ఎవ్రీబడి నోస్. సో మై ఇంటెన్షన్ ఇన్ దిస్ ఎంటర్టైన్మెంట్ తో పాటు వీ హ్యావ్ టు గివ్ సమ్ గుడ్ మెసేజ్ అంటే ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ టైటిల్ పెట్టడానికి చాలా ఆల్మోస్ట్ 3 months వర్కౌట్ చేశాను. బట్ ఒక్కడికి టైటిల్ అనేది జస్ట్ లాంచ్ కోసం సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ టోల్డ్ వై దిస్ ఆల్ ఫంక్షన్స్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పేసి నన్ను చాలా మంది అడిగారు. ఇది ఇంట్లో చేసుకోవచ్చు, యూట్యూబ్ లో చేసుకోవచ్చు, దట్స్ అంతా ఓకే చేయొచ్చు, అది ఇంత రిస్క్ అవసరం లేదు అని చెప్పేసి. బట్ నేను ఏం చేశానంటే ఇండస్ట్రీలో మనం ఏం చేసినా సరే ప్రొఫెషనల్ గా ఉండాలి. వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక లెసన్, ఒక బడి లాంటిది మన సమాజానికి. ఇట్స్ ఎ స్కూల్, ఇట్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, టోటల్ ఇండస్ట్రీస్. సో ఆ ప్రాసెస్ లో నేను ఎడ్యుకేషన్ లో వచ్చాను కాబట్టి మనం ఎక్కడ మిస్టేక్ అవ్వకూడదు. ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఆర్ డిఫరెంట్. ద ప్రొసీజర్ అనేది మిస్టేక్ అవ్వకుండా నేను డిసైడ్ చేసిన ఈ టైటిల్ ని అఫీషియల్ గా రిజిస్టర్ చేశాను. రిజిస్టర్ అయిన తర్వాత నేను క్లారిటీగా చాంబర్లో కనుక్కొని ఎస్ యూ కెన్ గో హెడ్ అని చెప్పేసి వాళ్ళు లెటర్ ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు నాకు మంచి టైటిల్ వచ్చింది, దెన్ ఆల్ క్యాస్ట్ అండ్ క్రూ అందరూ బాగుందని చెప్పారు. దట్స్ ఫైన్. మరి ఎంత చేసినా సరే కొత్త ఫిల్మ్ మేకర్స్ మనకు సినిమా ఇండస్ట్రీ పెద్దల ఆశీర్వాదం అది వెరీ 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 ఇంపార్టెంట్. దానికి సర్టిఫికేట్ ఉండదు. మన క్యారెక్టర్, మన బిహేవియర్, మనం చేసే హార్డ్ వర్కే వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. సో నేను డిసైడ్ చేసిన ఈ టైటిల్ ని సినీ పెద్దల ద్వారానే కంపల్సరీ వెల్ విషర్స్ నాకున్న పరిచయాలతో వాళ్ళ నోటి నుంచి డెఫినెట్ గా లాంచ్ చేయాలనేది ఒక సెంటిమెంట్ పెట్టుకొని నేను ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో ఇది సో అట్లాగా బేసికల్ గా మురళీకృష్ణ గారు, దెన్ ఐ విత్ ఆల్ మై ఫిల్మ్ మేకర్స్ ఐ మేడ్ వన్ లెట్స్ గో ఫిల్మ్ ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశాను. అందులో సార్ ఫాదర్ రోల్ చేశారు. బట్ ఎంత అన్ని 30 years అంటే ఐ వాజ్ షాక్డ్ అనమాట. సో సినిమా ఇండస్ట్రీలో బేసికల్ ఏంటంటే మనకి ఓన్లీ ఏజ్ ఇస్ ద నెంబర్. ఎంత ఏజ్ ఉన్నా సరే మనం ఇంకా అది ఉంటుంది, ఆ జీవం అనేది. సో ఇలాంటి ఫీల్డ్ అనేది బేసికల్ గా ఎక్కడ ఉండదేమో ఫీల్ అవుతుంది. సో సినిమా ఇండస్ట్రీ ఇస్ లైక్ ఆల్వేస్ ఇన్స్పిరేషన్ టు ద పీపుల్. సో అందరూ మన సినిమా వాళ్ళు, మన ఫిల్మ్ మేకర్స్ ఇంకా సిన్సియర్ గా ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ చెప్పడం ఈజ్ ఓకే, బట్ సేయింగ్ ఈజ్ ఈజీ బట్ డూయింగ్ ఇస్ డిఫికల్ట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ హ్యావ్ టు డూ సంథింగ్ అని చెప్పేసి నేను నాకున్న స్కిల్ తో సిన్సియర్ గా ఈ ప్రాజెక్ట్ ని అటెంప్ట్ చేయడం జరుగుతుంది. సో అట్లాగా నాకు ఆ మూవీలో సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పద్మి గారు, సో మేడం పద్మి గారు స్టడీ కలిచారు, బట్ ఇమీడియట్ గా ఇన్వైట్ చేశాను. బట్ ప్రొడ్యూసర్స్, సో అందరికి ఏంటంటే అన్ని 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి బేసికల్ గా. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్కిల్స్ అండ్ క్రాఫ్ట్స్. బట్ 24 డిపార్ట్మెంట్ ని అందరినీ నడిపించేది గాడ్, ప్రొడ్యూసర్ ఇస్ గాడ్. సో మన ఫిలిం ఇండస్ట్రీకి సినీ పెద్దలు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరిని వాళ్ళు అంటే ఈ పెద్దల వాళ్ళ ద్వారా మనకి ఇన్స్పిరేషన్, మోటివేషన్ వస్తుంది. ఒక టాలెంట్ సరిపోదు సినిమా అంటే, మనకు ఒక టీం కావాలి, ఆ టీం సపోర్ట్ చేసే వాళ్ళు కావాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. అది నేను రియలైజ్ అయ్యాను. అందుకని ఇంత అఫీషియల్ గా లాంచ్ చేయడానికి నేను డిసైడ్ అయిపోయాను. సో అండ్ అదేవిధంగా సముద్ర గారు, సో బేసికల్లీ సింహరాశి సినిమా అది ఇప్పుడు కూడా వింటుంటాను సార్. ఆ సాంగ్స్ అది ఎంత బూస్ట్ చేస్తారంటే నాకు ఆ సాంగ్స్ కాళ్ళు వెళ్ళినప్పుడు కానీ బేసికల్ గా ఆ సాంగ్స్ అనేది. సో దట్స్ వాట్ అంటే ఒక సినిమా అనేది నిరంతరం ఒక ఇట్స్ ఎ మెడిసిన్ అండి. అంటే వితౌట్ గివింగ్ సైడ్ ఎఫెక్ట్ ద సినిమా గివ్స్ ద రెమెడీ ఫర్ ద హెల్త్, దట్ ఐ ఫెల్ట్. సో అంత డీప్ గా ఇన్వాల్వ్ అయిపోయాను మూవీ అంటే. ఇట్స్ నాట్ జస్ట్ ఐటమ్ సాంగ్స్ ఉన్నాయా, సాంగ్స్ ఉన్నాయా, అవి ఉన్నాయా. ఐటమ్ సాంగ్స్ కూడా సమ్ టైమ్స్ ఆల్సో మెడిసిన్ లాగానే వర్క్ చేస్తుంది. సో సినిమా అనేది అంత ఇంపాక్ట్ ఉంటుంది మన పైన. సో పేరెంట్స్, మనం గురుదేవో మాతదేవో ఇవన్నీ మనం చదువుకున్నాం. దీని తర్వాత ఏదైనా ఉందంటే ఐ ఇన్స్పైర్ ద సినిమానే. సో గురువు, తల్లి తర్వాత మనం సొసైటీలో మనకి ఏదైనా ఉందంటే ఇన్స్పిరేషన్ వీ కెన్ షేర్. మనం ఏదో చెప్పాం కానీ ఫీలింగ్స్ అని మనం మూవీ చూసినప్పుడు షేర్ చేసుకుంటాం, సాంగ్స్ కూడా షేర్ చేసుకుంటాం. సో అంత పవర్ఫుల్ మీడియా కాబట్టి నేను ఐ టుక్ వెరీ సీరియస్ అండ్ సిన్సియర్. నాకున్న శక్తి వరకు నేను సిన్సియర్ గా వర్క్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అట్లా సముద్ర గారి సినిమాలు కూడా చాలా చూసి ఇన్స్పిరేషన్. సార్ ఎప్పుడు చూసినా సరే ఐఎమ్ దేర్ అంటాడు. అది ఎంత బూస్ట్ ఇస్తుందంటే అసలు ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను సినిమా చేస్తున్నాను, వాళ్ళు మనీ ఇచ్చినంత మనీ కన్నా ఎక్కువ ఇన్స్పిరేషన్ ఉంటుంది. దట్ ఈస్ ద పవర్ యాక్చువల్లీ. సపోర్ట్ ఇన్ ద సెన్స్ నాట్ గివింగ్ ద మనీ. సో ఐఎమ్ దేర్ ఫర్ యూ అండ్ యూ కెన్ గో హెడ్ అంటే అది జనరల్ గా చేసే వాళ్ళు తెలుస్తుంది. అది
సో అందుకని సమ్మర్ గారు ఎప్పుడైనా సార్ ఐఎమ్ రెడీ అంటుంటారు వాళ్ళు. సి దట్ ఈస్ వాట్, అంటే మనం ఎవరు తెలియదు ఇక్కడ, సినిమా ఈజ్ అన్ ఫ్యామిలీ, సినిమా ఇండస్ట్రీ అంతా ఒక ఫ్యామిలీ. మన ఫ్యామిలీ రియల్ ఫ్యామిలీ కన్నా ఒకసారి ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి మనకు. అంతగా సపోర్ట్ చేసే ద గ్రేట్ పర్సనాలిటీ. అండ్ నెక్స్ట్ విఎన్ ఆదిత్య గారు, మనసంతా అంటే ఒక సినిమాతో అది విడిపోయిన బంధం అది. సో ఎన్నో అది అంటే ఆల్రెడీ కనెక్ట్ చేశాడు సార్. సార్ మీరు ఏంటంటే వీళ్ళు బేసికల్ గా ఇంత లెజెండరీ పీపుల్ బేసికల్ అవసరం లేదండి, సపోర్ట్ చేసిన అవసరం లేదు వాళ్ళకి. బికాస్ ఆఫ్ సినిమా, వాళ్ళపైన సినిమా అంటే వాళ్ళు సినిమా ఎంతగా లవ్ చేస్తారనేది వాళ్ళు తీయడమే కాదు, తీయించడం, వేరే వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది బిగ్ టాస్క్ అది. అండ్ వీరాదిత్య గారు ఎప్పుడు మీట్ అయినా సరే ఆయన దేర్ అని చెప్పేసి చెప్తా ఉంటారు అనమాట. అంటే దే ఆర్ యాక్చువల్ నాకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళంతా ఉన్నారు కదా, నాకు ప్రొడక్షన్ ఏమో ప్రాబ్లం అనిపిస్తుంది. ప్రొడక్షన్ డజన్ మీన్ నథింగ్ బట్ జస్ట్ గివింగ్ ద పుట్టింగ్ ద మనీ. ప్రొడక్షన్ అంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ నాట్ హ్యావింగ్ మనీ ఇన్ ద అకౌంట్, ఇట్స్ నాట్ లైక్ దట్. స్పెండింగ్ అమౌంట్ అండ్ గెటింగ్ అండ్ కలెక్టింగ్ ఆల్ ద స్టఫ్ టు ద ఫిలిం అనేది అది ఎంత టఫ్ అంటే అలా చేయాలంటే ఇలాంటి పెద్దలు ఉంటూనే అవుతుంది.